హాయ్ అండి. అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు వచ్చిన మన టాపిక్ ఏంటంటే, సో ఎగ్జామ్ టైంలో పేపర్‌ని ఎలా డిస్కస్ అండ్ ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు డిస్కస్ చేద్దాం. వితౌట్ టెన్షన్ ఓకేనా? సో మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి 12థ్ ఉండదు రైట్? 12థ్ అంటే ఇంకా 2 డేస్ ఉంది కదా! ఆ 2 డేస్ ఎలా చేయాలి ప్లానింగ్స్ అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. రైట్? యాహ్! సో జనరల్‌గా పేపర్ 1లో మనం ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటివరకు టచ్ చేయని వాళ్ళు ఏం చేస్తారంటే పేపర్ 1లో మ్యాథ్స్, రీజనింగ్, టీచింగ్ యాప్టిట్యూడ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఇవి మాత్రం ఇప్పుడు చూడండి పీవైక్యూస్. అండ్ జనరల్ సైన్స్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంటల్ ఎక్కువ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంటల్ ఓకేనా? పొల్యూషన్ మీద ఇవి ప్రజెంట్ ఇప్పుడు చూడండి. నెక్స్ట్ మ్యాథ్స్లో ఏ టాపిక్స్ ఫోకస్ చేస్తారంటే పర్సంటేజెస్. నేను అవి క్లాసెస్ ఎందుకు తీసుకోలేదంటే మీకు ఎక్కువ టైం వేస్ట్ అవ్వద్దని తీసుకోలేదండి. నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్స్, జస్ట్ ఎన్ని అంటే రేషియో ప్రపోర్షన్స్ అంటే లైక్ వీ హ్యావ్ 100 మీన్స్ 100ని 2:3గా డివైడ్ చేసేస్తే ఇలాగా లైక్ వాట్ ఈస్ దేర్ మనకి దేంట్లో యూజ్ చేస్తాయంటే పార్ట్నర్షిప్లో కానీ లేకుంటే ఇన్కమ్స్ లైక్ శాలరీ సేవింగ్స్ ఎక్స్పెండిచర్ దాంట్లో యూజ్ అవుతుంది రైట్. నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ లాస్ లైక్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేశానండి నేను 2022, 23 అండ్ 19. ఇఫ్ ఎవరైనా ప్రిపేర్ కాని వాళ్ళు ఉంటే అట్లీస్ట్ ఈ పేపర్స్ అనేటివి చూసుకుంటూ వెళ్ళండి సో దట్ మీకు ఈజీ అవుతుంది. ఎందుకంటే మనకి ఇంక ఎగ్జామ్కి 2 డేస్ ఉంది కదా. 2 డేస్లో చాలా ఎనఫ్ అండి. మనం సబ్జెక్ట్ ఇప్పటివరకు ఏదైతే ప్రిపేర్ అయ్యామో దాన్ని కొద్దిగా లైక్ స్ట్రెంథన్ చేసుకోండి, ఒకసారి రివిజన్ చేసేసుకొని రిమైనింగ్ టైం అంతా మీరు మ్యాథ్స్ మీద రీజనింగ్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే మీకు పేపర్ 1లో మార్క్స్ ఎక్కువ వస్తాయి సో దట్ యూ విల్ గెట్ ద కాన్ఫిడెన్స్. ఎప్పుడు కానీ ఒక స్టార్టింగ్ కొన్ని క్వశ్చన్ చేసిన తర్వాత ద కాన్ఫిడెన్స్ అనేది పేపర్ క్లియర్ చేయడానికి చాలా ఈజీ అవుతుందండి. సో అందుకనే ద క్వశ్చన్ సెలెక్షన్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే యా, క్వశ్చన్ సెలెక్షన్ ఈస్ ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ తెలిసినవే పెట్టండి. మనకి పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఉంటాయి కదండి, 50 ఉంటాయి కదా. సో దీంట్లో ఓన్లీ తెలిసినవే పెట్టండి మీరు. లైక్ జనరల్ సైన్స్ అంటే పొల్యూషన్కి రిలేటెడ్వి డైరెక్ట్ క్వశ్చన్స్ రైట్. నెక్స్ట్ రీజనింగ్ అన్నాను. రీజనింగ్లో బ్లడ్ రిలేషన్స్ ఎలా చేయాలో నేను కొన్ని క్వశ్చన్ తీసుకొని చేశాను, అది చూడండి. నెక్స్ట్ సిలాజిజమ్స్ ఎలా చేయాలో చేశాను, చూడండి. సింపుల్ రిలేషన్ అండి. నెక్స్ట్ వర్డ్ సిరీస్ అంటే ఏబిసిడీలది. నెక్స్ట్ నంబర్ సిరీస్. సో వీటి మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయండి సో దట్ మీరు మోస్ట్లీ ఒక 10 క్వశ్చన్స్ దీంట్లో చేయగలుగుతారండి రైట్. యా, నెక్స్ట్ స్లైడ్లో ఏం చెప్తానంటే వన్స్ మీరు పేపర్ 1 ఓపెన్ చేసిన తర్వాత మీకు రీజనింగ్ ఫస్ట్ వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ బాగా ప్రిపేర్ అయి ఉంటే రీజనింగ్ ఓపెన్ చేయండి ఫస్ట్. అట్లీస్ట్ 7 క్వశ్చన్స్ ఉంటే దాంట్లో మీరు 5 క్వశ్చన్స్ అనేటివి క్లారిటీగా చేస్తారండి సో దట్ మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఏంటంటే వదిలేయండి, లాస్ట్కి చూద్దాం ఇవి. నెక్స్ట్ మ్యాథ్స్ 5 క్వశ్చన్స్ నార్మల్గా ఉంటాయి అండ్ 5 క్వశ్చన్స్ డాటా ఇంటర్ప్రిటేషన్ మీద ఉంటాయి. డాటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఒక డయాగ్రామ్ ఇచ్చేసి దాంట్లోనే 5 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో దీంట్లో ఏం చేస్తారంటే ఈ 5 క్వశ్చన్లు 3 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయండి. సో దట్ ఇక్కడ మనకి 8 క్వశ్చన్స్ చేసాము 20లో రైట్. ఈ 5 క్వశ్చన్స్ లాస్ట్కి పెట్టుకోండి. 5 + 2 7 క్వశ్చన్స్ కదా, 7 క్వశ్చన్స్. సో దట్ 15 to 20 మార్క్స్ ఇప్పుడు వస్తాయండి దీంట్లో నుంచి. సో మనకి మార్క్స్ అనేది ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ ఓపెన్ చేయండి, ప్యాసేజ్ రైట్, ప్యాసేజ్. సో ప్యాసేజ్ని క్లీన్గా చదవండి ఫస్ట్. నెక్స్ట్ మనకి క్వశ్చన్స్ ఏ టర్మ్ మీద అడిగారు, ఎందుకంటే మనకి క్వశ్చన్లో ఒక మెయిన్ పాయింట్ ఐడెంటిఫై చేసుకొని దాన్ని ఫిగర్ అవుట్ చేయండి ప్యాసేజ్లో ఎక్కడుందా అని. ఓకేనా? ఫిగర్ అవుట్ ఇన్ ద ప్యాసేజ్. సో అవుట్ ఆఫ్ 4లో మీరు 2 ఎలిమినేట్ చేస్తారండి. అవుట్ ఆఫ్ 4లో 2 ఎలిమినేట్ ఈజీ చేస్తారు, ఇంకో 2 దగ్గర స్టక్ అవుతారు. సో మీకు అప్రోప్రియేట్గా ప్యాసేజ్లో ఏదైతే మ్యాచ్ అవుతుందో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేయండి ఆప్షన్గా. ఓకేనా? సో దట్ మీరు మోస్ట్లీ 5 క్వశ్చన్స్లో
4 అయితే కరెక్ట్ చేస్తారండి ఇలా చేస్తే. ఎందుకంటే క్రాస్ చెకింగ్ ఈస్ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ పేపర్ 1కి మీరు 1 అవర్ ఎగ్జాక్ట్లీ కేటాయించండి అండి, దట్ ఈస్ మోర్ సఫిషియంట్. నెక్స్ట్ పేపర్ 2కి 2 అవర్స్ తీసుకోండి. ఓకేనా? యా, ఎందుకంటే ఇప్పుడు ఈ 1 అవర్లో జిఎస్వి జస్ట్ చూసుకుంటూ పెట్టేస్తాం కదా, అంటే థియరీవి. సో దానికి ఎక్కువ టైం పట్టదు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్లో మనం అట్లీస్ట్ 20 మినిట్స్ దాన్ని తీసుకున్నాం అనుకోండి. రీజనింగ్ ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ మ్యాథ్స్, దీనికి మనం ఇంకా రిమైనింగ్ 30 to 40 మినిట్స్ తీసుకుంటున్నాం, రైట్? సో దట్ మిస్టేక్స్ అనేటివి అవాయిడ్ చేయండి. ఓకే, యా, 1కి 2 సార్లు చూసుకోండి. బట్ ఈ 1 అవర్ తర్వాత పేపర్ 1 మీరు మళ్ళీ చూడకూడదు. ఇఫ్ ఇన్ కేస్ టైం ఉన్నా కానీ చూడకండి. సో దట్ ఎందుకంటే మీరు టైం ఉంటే మళ్ళీ ఎక్కువ ఆలోచించి ఆప్షన్ చేంజ్ చేస్తారు. విల్ చేంజ్ ద ఆప్షన్ సో దట్ మిస్టేక్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ తర్వాత మనం రిగ్రెట్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది, రైట్? సో మీరు చేసేటప్పుడే చాలా కాన్ఫిడెంట్గా క్రాస్ చెక్ చేస్తూ ఎలిమినేట్ చేస్తూ ఆప్షన్స్ని చేసేయండి. సో దట్ మీరు మళ్ళీ అవసరం లేదు చూడాల్సిన, రైట్? 1 అవర్ దీన్నే చూడండి మొత్తం. సో దట్ మీకు మోస్ట్లీ స్కోర్స్ అనేటివి 30 నుంచి 35 వరకు మార్క్స్ ఇటు అవ్వండి చాలా జాగ్రత్తగా చేస్తే. సో దట్ మీకు 35+ కూడా రావచ్చు, రైట్? దిస్ ఈస్ ఆల్ అబౌట్ పేపర్ 1. ఎలా చేయాలి? ఫస్ట్ రీజనింగ్, నెక్స్ట్ మ్యాథ్స్, ఇంగ్లీష్. జిఎస్ ఎలాగో డైరెక్ట్ చూసి పెట్టేస్తాం కాబట్టి, అంటే థియరీ బేస్డ్వి. సో అవి 20 మినిట్స్లో చేసేస్తాము. రిమైనింగ్ రీజనింగ్, ఇంగ్లీష్, మ్యాథ్స్ 30 to 40 మినిట్స్ కేటాయించండి. ఈచ్ క్వశ్చన్ని క్రాస్ చెక్ చేయండి. ఆప్షన్స్ ఆ 2లో ఎలిమినేట్ చేయండి మళ్ళీ. సో దట్ మీకు మిస్టేక్స్ అనేవి చాలా అవాయిడ్ అవుతాయి. మన స్కోర్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ మీకు పేపర్ 1లోనే అంత బూస్ట్ వచ్చిన తర్వాత దెన్ పేపర్ 2లో చాలా బూస్ట్ వస్తుందండి. మీకు 30 క్వశ్చన్స్ కరెక్ట్ చేసేస్తే రిమైనింగ్ వీ హ్యావ్ 20 క్వశ్చన్స్, రైట్? 20 క్వశ్చన్స్లో మనకు 10 క్వశ్చన్స్ సరిపోయినా కానీ సో దట్ మన స్కోర్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుందండి, రైట్? సో దట్ 35 క్వశ్చన్స్ అనేవి మనకు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, 35 to 45. ఓకే, దిస్ ఈస్ అవర్ స్ట్రాటజీ ఫర్ పేపర్ 1. సో వెన్ ద యాక్యురసీ ఈస్ మోర్ ఇన్ పేపర్ 1, అప్పుడు పేపర్ 2 చేయాలంటే చాలా బూస్టప్ చాలా వస్తుందండి. సో దట్ మీకు పేపర్ క్వాలిఫై అవ్వడానికి చాలా ఎక్కువ హై ఛాన్సెస్ ఉంటాయి, రైట్? యా, ఇప్పుడు పేపర్ 2 ఎలా చేస్తారంటే 100 క్వశ్చన్స్లో మీరు 40 ఫిగర్ అవుట్ చేసేసి ఈజీ క్వశ్చన్స్ ఉంటాయండి. డోంట్ స్టక్ అవ్వకండి. ఈజీ క్వశ్చన్స్ 40 ఫిగర్ అవుట్ చేసేసి ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ ట్రై టు ఫిగర్ అవుట్ చేయండి ఆ 40 క్వశ్చన్స్ ఏంటా అని. సో దట్ మనకు మార్క్స్ అనేటివి ఎక్కడ వెళ్ళవు, రైట్? నెక్స్ట్ 60లో 20 సాల్వ్ చేస్తే వస్తాయండి. రిమైనింగ్ 40 ఇంకా 40, రైట్? 40లో ఒక 10 మనకి హార్డ్గా అనిపిస్తుంది. బట్ మోస్ట్లీ ఎగ్జామ్ టైంలో హార్డ్గా అనిపిస్తుంది తప్పిస్తే బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఇది ఈజీనా అని మనకు తర్వాత అనిపిస్తుంది, రైట్? సో మీరు ఏం చేస్తారంటే ఈ 40 క్వశ్చన్స్ ఈజీ వాటిని ఫస్ట్ అటెంప్ట్ చేయండి. సో దట్ మన స్కోర్ అనేది చాలా యాక్యురసీ బాగా పెరుగుతుంది, రైట్? నెక్స్ట్ రిమైనింగ్ 20 క్వశ్చన్లో కొద్దిగా పెన్ను పెడితే వచ్చేస్తుంది. ఈ 30 to 40లో మళ్ళీ మీ సెలెక్షన్ అండి. ఎక్కువ టెన్షన్ అయితే అవ్వకండి. వీ హ్యావ్ మోర్ టైమ్, 120 మినిట్స్ ఆఫ్ టైం. ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే పెన్ను పెట్టి చేయాల్సినవి మోస్ట్లీ 25 to 30 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. రిమైనింగ్ అన్ని ఆప్షన్స్ ఎలిమినేషన్ అండ్ డైరెక్ట్ ఆన్సర్ బేస్డ్ మాత్రమే ఉంటాయి. ఓకే, యా, ఆన్సర్ బేస్డ్. సో దట్ మనకు బూస్టప్ అనేది ఈజీగా అవుతుంది, రైట్? ఎందుకంటే మనకు నెంబర్ ఆఫ్ కరెక్టింగ్ క్వశ్చన్స్ కనబడిన కొద్దీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. రైట్? సో దట్ పేపర్ మనకి ఎవ్రీ ఇయర్ 150 క్వశ్చన్స్కి మనకి అట్లీస్ట్ 75, 80 కదా? ఎస్, 55% అంటే 160, 80 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే, సారీ 85 అనుకోండి, 80 to 85 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే మనం ఈజీగా ఎగ్జామ్ క్వాలిఫై అవుతాం. ఓకే, ఎస్. సో ఫస్ట్ పేపర్లో మనము 35 క్వశ్చన్స్ వేసుకున్నా ఇన్ అండ్ యావరేజ్గా. సెకండ్ పేపర్లో ఈ 40 అనేటివి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చేయండి మీరు.
సో దట్ మనకి మార్క్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి, రైట్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ పేపర్ 2.